రోజు రోజుకి మన దేశంలో మద్యం వినియోగం పెరుగుతోంది. పండగలు, పబ్బాలు, వీకెండ్స్ అన్ని పక్కన పెడితే మందుబాబులు ప్రతిరోజు మందు కొట్టేస్తున్నట్టుగా తాజాగా ఓ సర్వేలో బయటపడింది. ఇక మందుబాబులకు పోటీగా మందుబామలు కూడా రంగంలోకి దిగారు. ఇంకో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో మందుబాబుల కంటే మందుబామలే ఎక్కువగా ఉన్నారని ఈ మధ్య కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించినటువంటి సర్వేలో బయటపడింది. ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా సిక్కిం రెండో స్థానంలో, తర్వాత అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో ఎక్కువగా ఆడవాళ్లు మద్యాన్ని సేవిస్తూ లేడీస్ ఫస్ట్ అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకో విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే కార్పొరేట్ కల్చర్ బాగా డెవలప్ అయినటువంటి ముంబై, ఢిల్లీ, బెంగళూరు కంటే ఈ రాష్ట్రాలే ముందంజలో ఉన్నాయి. ఇక ఓవరాల్గా దేశంలో మద్యం సేవించడంలో నార్త్ కంటే సౌత్ ముందంజలో ఉంది. కర్ణాటక రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంది. మద్యం వినియోగంలో దక్షిణాదినే హవా నడుస్తోంది. భారత్లో తయారయ్యే విదేశీ మద్యం వినియోగంలో దక్షిణాది రాష్ట్రాలు మరోసారి ముందంజలో నిలిచాయి. ఇక మద్యం అమ్మకాలకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా వచ్చిన ఆదాయంలో 58% రాబడి ఈ దక్షిణాది రాష్ట్రాల నుండే వచ్చింది. తాజాగా కూడా భారత్లో తయారయ్యే విదేశీ మద్యం వినియోగంలోనూ దక్షిణాది రాష్ట్రాలు మరోసారి ముందంజలో నిలిచాయి. అయితే దేశవ్యాప్తంగా విస్కీ వినియోగంలో కర్ణాటక తొలి స్థానంలో ఉండగా అమ్మకాల్లో 17% కర్ణాటకేదేనని కాన్ఫరెన్షియల్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బేవరేజ్ కంపెనీస్ వెల్లడించింది. పుదుచ్చేరితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు భారత్లో తయారయ్యే విదేశీ మద్యం అమ్మకాల్లో తమ జోరును కొనసాగిస్తున్నాయి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో దేశవ్యాప్తంగా 40.17 కోట్ల విస్కీ కేసులు అమ్మకాలు జరగగా కేవలం దక్షిణాది రాష్ట్రాల్లోనే 58% వినియోగం జరిగినట్లుగా తేలింది. ఈ రాష్ట్రాల్లో 23.18 కోట్ల కేసులు అమ్ముడైనట్లుగా CIABC వెల్లడించింది. ఈ అమ్మకాల్లో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో అత్యధికంగా 6.88 కోట్ల కేసుల కంటే మొత్తం అమ్మకాల్లో 17% అమ్ముడయ్యాయి. ఇక రెండవ స్థానంలో 6.47 కోట్ల కేసులతో తమిళనాడు నిలిచింది. థర్డ్, ఫోర్త్ ప్లేస్లో మన తెలుగు రాష్ట్రాలున్నాయి. ఇక నార్త్ రాష్ట్రాల విషయానికి వస్తే యూపీ 2.50 కోట్ల కేసుల అత్యధిక అమ్మకాలతో జాతీయ స్థాయిలో 6వ స్థానంలో నిలిచింది. రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలు తర్వాతి స్థానంలో నిలిచాయి. గత ఏడాదితో పోలిస్తే దక్షిణాదిలో 1% మద్యం వినియోగం పెరిగింది. యూపీలో 6% పెరుగుదల చూపించి జార్ఖండ్, రాజస్థాన్, పుదుచ్చేరిలో 10%కి పైగా వృద్ధి కనిపించింది. ఏటా ఆయా రాష్ట్రాలు గణనీయంగా పన్నులు పెంచడంతో పాటు మద్యం విధానాల్లో మార్పులు తెస్తుండడం మూలంగా అమ్మకాలపై ప్రభావం పడుతోంది. ఇక ఈ మధ్యకాలంలో మగవాళ్లకు తోడుగా ఆడవాళ్లు కూడా మద్యం సేవిస్తుండడంతో అమ్మకాలపై దాని ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది.